తెలుసుకోవాలి మనం. ఇశ్రాయేలీయులకి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన, అరే నాయన, మీరు అన్యులతో వాళ్ళ పద్ధతులతో కలవకండి, వాళ్ళని ప్రేమించండి, కానీ వాళ్ళ పద్ధతులతో కలవకండి, లోక మర్యాదను అనుసరించద్దు అని పౌలు చెప్పాడు. ఈ దేవుడి ప్రత్యేకతను నువ్వు ఎరిగితే నువ్వు కూడా ప్రత్యేకంగా ప్రతి విషయంలో జీవించాలి. పరిశుద్ధత అన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు మనం రెండవ కోణాన్ని మనం స్పృశించి ఆలోచన చేస్తే, ఈ దేవుడు పాపం పుట్టక ముందు నుంచే పరిశుద్ధుడు అని మనం ఎరగాలి. పాపం మొదట ఎక్కడ పొడసూపిందండి? ఏమండి? దేవలోకంలోనా మానవలోకంలోనా? ఆ పైన. దేవదూతలు పాపంలో పడిపోక ముందు కూడా ఈయన పరిశుద్ధుడు. ఆదాము హవ్వలు పాపంలో పడక ముందు కూడా ఈయన పరిశుద్ధుడు. మీకు ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏం అర్థం అవ్వాలి? సాధారణంగా పరిశుద్ధత అంటే ఏమని చెప్తారు మీరు? పాపం లేకపోవడమే పరిశుద్ధత. నన్ను పాపం లేకపోవడం పరిశుద్ధత కాదు, పరిశుద్ధత లోపించడం పాపం. ఎందుకంటే పరిశుద్ధత ముందు, పాపం తర్వాత వచ్చింది. ఒకవేళ దూతలు పాపం చేయకముందు తమరు అక్కడ ఉన్నారనుకోండి పొరపాటున, మీరు పరిశుద్ధతను ఎలా అర్థం చేసుకుంటారు? పాపం అనేది పుట్టలేదు అప్పటికి. మీరు పరిశుద్ధతను వర్ణించమంటే ఎలా వర్ణిస్తారు? దేవుని పరిశుద్ధతను చీప్ చేయకూడదు మనం. దేవుని పరిశుద్ధతను కొలవడానికి పాపాన్ని వాడుకోకూడదు మనం. కానీ ఇది పాపమా కాదా తేల్చాలంటే దేవుని పరిశుద్ధతే ప్రమాణం. కేవలం పాప రాహిత్యం పరిశుద్ధత కాదు. మరేమిటి పరిశుద్ధత? మరేమిటి పరిశుద్ధత? ఆయన గుణలక్షణాల సమాహారమే పరిశుద్ధత. ఆయన ఏమై ఉన్నాడో అది పరిశుద్ధత. హూ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్, దట్ ఈజ్ హోల్సమ్నెస్ ఆఫ్ గాడ్ లైక్నెస్. A.W. టోజర్ అనేటువంటి భక్తుడు అంటాడు, గాడ్స్ మోరల్ హోల్సమ్నెస్ ఈజ్ హోలీనెస్ అంటాడు. ఆయన నైతిక లక్షణాలన్నీ ఒక దగ్గర గుదిగుచ్చితే, కుప్పగా పోస్తే, ఒక రాశిగా పోస్తే, ఆ రాశిని పరిశుద్ధత అంటాం. మీరు ఆ ప్రేమను తీసుకోండి, ఆయన ప్రేమని, అందులో పరిశుద్ధత ఉంటుంది. మీరు ఆయన కృపను తీసుకోండి, అందులో పరిశుద్ధత ఉంటుంది. మీరు ఆయన నీతిని తీసుకోండి, అందులో పరిశుద్ధత ఉంటుంది. మీరు ఆయన కనికరాన్ని తీసుకోండి, అందులో పరిశుద్ధత ఉంటుంది. మీరు చివరికి ఆయన కోపాన్ని కూడా తీసుకోండి, తప్పు పట్టజాలని కోపం, అది, అందులో పరిశుద్ధత ఉంటుంది. మీరు ఆయన సర్వాధికారంలో ఆయన చేసేటువంటి పనుల్ని తీసుకోండి, ప్రతి దాంట్లో, ప్రతి అధికారాన్ని అభ్యసించేటువంటి అభ్యాసంలో పరిశుద్ధత ఉంటుంది. బండి చక్రాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? బండి చక్రానికి చుట్టూ ఒక రిమ్ ఉంటుంది, చట్రం ఉంటుంది, మధ్యలో పుల్లలు ఉంటాయి, స్పోక్స్ ఉంటాయి, దాని మధ్యలో ఒక హబ్ ఉంటుంది. అందులోంచి బండి ఇరుసు పెట్టి బండిని నడుపుతారు. ఈ స్పోక్స్ లేకపోతే ఆ చక్రము అలా ఉండలేదు. కానీ ఈ స్పోక్స్ అన్నిటినీ, అంటే ఈ పుల్లలన్నిటినీ ఒక దగ్గర గట్టిగా నిలబెట్టి ఉంచేది ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇరుసు దగ్గర ఉండేది ఆ హబ్. దేవుని పరిశుద్ధత ఆయన వ్యక్తిత్వంలో, ఆయన తత్వంలో హబ్ లాంటిది. ఆయన పరిశుద్ధత నుంచే ప్రేమ అనే పుల్ల వస్తుంది. ఆయన పరిశుద్ధత నుంచే కనికరం అనే పుల్ల వస్తుంది. ఆయన పరిశుద్ధత నుంచే న్యాయం అనే పుల్ల వస్తుంది. ఆయన పరిశుద్ధత నుంచే కోపం అనేది కూడా వస్తుంది. అందుకని ఎప్పుడైనా దేవుడు కోపగించుకుంటే ఆ కోపాన్ని తప్పుపట్టలేము. దేవుడు తీర్పు తీరిస్తే ఆ తీర్పును తప్పుపట్టలేము. ఇది దేవుని పరిశుద్ధత. అందుకనే పరిశుద్ధత మూల లక్షణం కాబట్టి, మౌలిక లక్షణం కాబట్టి, మిగిలిన లక్షణాలన్నిటికీ పునాది లక్షణం కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్పారు. హెబ్రీ పదజాలంలో
హెబ్రీ పరిభాషలో, హెబ్రీ భావ వ్యక్తీకరణలో 3 సార్లు చెప్తే పరిపూర్ణం అని అర్థం, ప్రాముఖ్యం అని అర్థం, అతి ప్రాముఖ్యం అని అర్థం. అందుకని ఆయన వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేశాడు గెత్సెమనీలో. అందుకని ఆయన ఎవరికైనా చెప్పేటప్పుడు నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చాలాసార్లు తెలుగులో మీకు కనపడుతుంది యేసుక్రీస్తు వారి మాటల్లో.